హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను చేను దగ్గరికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని రోజులు వర్షం రావడం వల్ల పచ్చి చేనులు అయితే పాడు చేయడం అయితే కుదరలేదు. ఈరోజైతే వరిపేయడం వల్ల అయితే మా బావ అయితే అరక్కట్టుకొని పొద్దున్న చేనుకి అయితే వెళ్ళాడు. నేనైతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పిల్లగాలను రెడీ చేసి అయితే ఇప్పుడైతే మా బావకైతే బాక్స్ తీసుకొని అయితే చేనుకి అయితే వెళ్తున్నాను. మేమైతే వ్యవసాయం చేస్తాం. ఇదే మా చేనుకి వెళ్ళే దారి. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. అటు ఇటు జామేళ్ళు మధ్యలో దారి. జామాయిలు దాటాకైతే కొంచెం దూరం వెళ్ళాకైతే మా చేను వస్తుంది. చేను దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చేనుకైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా చెట్లు చూడడం అయితే స్టార్ట్ చేయాలి. మా బావ అయితే వరక దున్నడం అయితే స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నేనైతే చెట్లు చూడాలి. ఇంకా ఇదే మా పచ్చేను. ఈరోజు అయితే మా బావ అయితే ఇలా అడ్డంగా అయితే తోలుతండి ఫ్రెండ్స్. రేపైతే ట్రాక్టర్ పెట్టి అయితే నిలువుగా అయితే తోలిస్తాం. మా చేను చూడండి ఎలా ఉందో. మీరు ఏమేమి వేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే వరి పత్తి చేను మాత్రమే వేస్తాము. చెట్లు చూడడం అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు కేవలం చెట్లు చూడడం మాత్రమే. రేపైతే చెట్లు చూడాలి. చెట్లు లేని కాడ గింజలు కూడా పెట్టాలి. అరక కాబట్టి అంతగానో అయితే ఏం మునగవు. ట్రాక్టర్తో అయితే ఫుల్గా మునుగుతాయి. చిన్న మొక్కలు కాబట్టి మీకు వీడియోలో కానొస్తుంది, కానట్లే కానీ ఫ్రెండ్స్. చెట్లు చూడడం అయితే పూర్తయింది. మధ్యాహ్నం కల్లా అయిపోయింది. ఎండ అయితే మామూలు కొట్టట్లే. హాయ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే. ట్రాక్టర్ పెట్టి దున్నిస్తామని చెప్పాంగా. ట్రాక్టర్ అయితే దున్ని అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే చెట్లు చూడడానికి అయితే నేను మా బావ అయితే వచ్చాం. ఇప్పుడైతే చెట్లు చూడాలి. ఇంకా చూడండి దుక్కు ఎలా పడ్డదో. ఇలా కేవలం చెట్లు చూడడమే కాదు, చెట్లు చూడాలి. చెట్లు లేని కాడ గింజలు కూడా పెట్టాలి. చెట్లు చూడడమే కష్టం అనుకుంటే మళ్ళీ గింజలు కూడా పెట్టాలి. ఎండ పొద్దున్నే చాలా గట్టి కొడుతుంది. ఎంతసేపు పట్టిద్దో ఏమో చెట్లు చూడడం. ట్రాక్టర్ కాబట్టి చాలా వరకు మునిగిపోయినాయి. నేను ఇటు పెడతాంటే మా బావ అటు పెట్టుకుంటూ వస్తాడు. అగ్గొండ అటు నుంచి ఆ చివరి నుంచి పెట్టుకొస్తాడు. ఎండ బాగా కొడుతుంది ఫ్రెండ్స్. ఎండ కొడుతుందని మంచిగా తాగడానికి అయితే చెట్టు కిందకి అయితే వచ్చాను. ఎండ చూడండి ఎట్ట కొడుతుందా. కొన్ని మంచిని దాగైతే మళ్ళీ అయితే కొద్దిసేపు నడుము వాల్చి నడుము బాగా వస్తుందని కొద్దిసేపు అలా కూర్చొని మళ్ళీ చూడ్డానికైతే వెళ్ళాను. చెట్లు చూడడం అయితే అయిపోయింది. ఇంకా మంచిని దాగైతే ఇంటికైతే వెళ్ళిపోతా. అదే చెప్తాను, నా వల్ల కావట్లేం కానీ. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళే దారి ఇదే. కానొచ్చే ఇల్లే మాది ఫ్రెండ్స్. ఈ రేకుల ఇల్లే మాది. ఇంటికైతే వచ్చేసాం. ఎండ మాత్రం మామూలు కొట్టట్లేదు ఫ్రెండ్స్. నా మొహం చూడండి ఎలా ఉందో. వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాయ్.